ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటి దగ్గర నుండే మనకు వీలయ్యే టైంలో పార్ట్ టైం వర్క్ లాగా మీషో యాప్ ద్వారా 3 రకాలుగా సంపాదించుకోవచ్చండి. విత్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఆ 3 రకాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా చూసేద్దాం. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. ఎక్కడ ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక చిన్న వీడియో రూపంలో మీకు తేవడానికి ఈ వీడియో వెనకమాల చాలా కష్టం ఉంటుందండి. సో ఆ కష్టాన్ని గౌరవిస్తూ ప్లీజ్ ఒక లైక్ చేసేయండి. ఈ 3 పద్ధతుల్లో నాకైతే బాగా పర్సనల్ గా ఏదైతే నచ్చింది, దేని ద్వారా మనం ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా చేసుకోవచ్చు అనేది కూడా వీడియో లాస్ట్ లో చెప్తానండి. సో ఫస్ట్ వన్, రీసేల్ ప్రొడక్ట్స్. చాలా మంది మీషో రీసెల్లింగ్ గురించి వినే ఉంటారు. సో ఇది ఏంటి అంటే, సో మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ ఇమేజెస్ మీకున్న సర్కిల్లో లైక్ ఫేస్బుక్ పేజెస్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ లో కానీ, ఆ స్టేటస్ లో పెట్టి ఆర్డర్స్ అనేవి తీసుకొని కొంత మార్జిన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కస్టమర్ యొక్క అడ్రస్ కి డెలివరీ అడ్రస్ ఉంటుంది కదా, వాళ్ళ అడ్రస్ ఇచ్చి ఆ మార్జిన్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి తెచ్చుకోవడం ఇది మీషో రీసెల్లింగ్ ప్రాసెస్ అన్నమాట. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నేను ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. సర్కిల్ బాగా ఉండి మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేస్తారు అనుకుంటే ఇది బాగానే ఉంటుంది. బట్ నాకు తెలిసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి దీనిలో ఎర్నింగ్స్ అయితే తక్కువగానే ఉంటాయి. సో సెకండ్ వన్, అఫిలియేట్ మార్కెటింగ్ అండి. ఇది మీషోకే కాదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా అన్నిటికీ వర్తిస్తుంది. మీలో చాలా మంది వినే ఉంటారు. సేమ్ మీషో రీసెల్ ప్రాసెస్ లాగే ఉంటుంది, కాకపోతే కాదనమాట. ఇదేంటి అంటే ప్రొడక్ట్ లింక్స్ అనేవి ఉంటాయి కదా, లింక్స్ మీ సర్కిల్లో ఎక్కడైనా సరే మీరు అక్కడ పేస్ట్ చేసేసారు అంటే ఆ లింక్ క్లిక్ చేసి అది కొన్నారు అంటే మీకు అమౌంట్ అనేది వస్తుందండి. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని ఉంటుంది మీషోకి అయితే. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయ్యి ఉండి, లేదా యూట్యూబ్ లో ఒక 500 సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ లో ఒక 2000 ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది, మీకు వర్కౌట్ అవుతుంది. ప్రొడక్ట్ రివ్యూ చేస్తూ కానీ, చూపిస్తూ కానీ చాలా వీడియోస్ చూసే ఉంటారు కదా. ఇన్స్టాగ్రామ్ లోని చాలా మంది రివ్యూస్ చేస్తూ ఉంటారు, డ్రెస్సెస్ చూపిస్తూ ఉంటారు. సో ఇదే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అన్నమాట, అఫిలియేట్ మార్కెటింగ్ అని కూడా అనొచ్చు. ఇలా మీకు ఎక్కడ ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే అక్కడ లింక్స్ మీరు ఒక విష్ లింక్ క్రియేట్ చేసుకొని మీరు అక్కడ పేస్ట్ చేసేసి దాని ద్వారా సెల్లింగ్ కనుక చేశారు అంటే మీకు కమిషన్ అనేది వస్తుంది అనమాట. సపోజ్ మీషోకి 9% కమిషన్ ఉంటుంది. ఇలా అన్నిటికీ ఉంటుందండి, అమెజాన్ కి, ఫ్లిప్కార్ట్ కి. రాబోయే వీడియోస్ లోని నేను ప్రతిదీ మీకు క్లియర్ గా చూపిస్తాను వీటి గురించి. అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎలా లింక్స్ షేర్ చేయాలి, ఇలా ప్రతిదీ కూడా రాబోయే వీడియోస్ లో చూపిస్తాను. సో దానికి సంబంధించి నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా మోగిస్తేనే మీకు నేను ఫ్యూచర్ లో వీడియో పెడితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్ కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంటే. మీరు ఓన్ గా ఏమి స్టార్ట్ చేయని అవసరం లేదు, ఏం కొనవసరం లేదు. అందులో ఉన్న ప్రొడక్ట్స్ లింక్సే మీరు ఇస్తే సరిపోతుంది కాబట్టి. సో ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే సెల్లింగ్ ఆన్ మీషో. అంటే మీరే సెల్లర్ అవ్వచ్చు అనమాట. ప్రొడక్ట్స్ మీరే సెల్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఏదో మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ అమ్మి ఇంత 3 రూపీస్ 4 రూపీస్ కమిషన్ కోసం చూసేదానికంటే ఇది పర్సనల్ గా నాకు ఇష్టమైన ఆప్షన్ అని నేను చెప్తానండి, సెల్ ప్రొడక్ట్స్ అనేది. సో నాకు జిఎస్టీ నెంబర్ లేదు, నేను ఎలా సెల్ చేయాలి, నాకు ఏమీ తెలియదు అని అసలు అనుకోవద్దండి. జిఎస్టీ నెంబర్ అవసరం లేకుండానే మీషోలోని సెల్లింగ్ చేసుకోవచ్చు. ప్రతి ప్రాసెస్ కూడా నేను వివరిస్తాను. ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, ఎలా జిఎస్టీ నెంబర్ లేకుండానే మనం స్టార్ట్ చేయొచ్చు, ఎన్రోల్మెంట్ ఐడితోని మనం తీసుకోవచ్చు. సో ప్రొడక్ట్స్ మనం ఎలా అమ్మాలి, ఎలా ఫొటోస్ పెట్టాలి, లిస్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ప్రతిదీ నేను రాబోయే వీడియోస్ లోనే అప్లోడ్ చేస్తానండి. సో ఆర్డర్స్ వచ్చినాక మనం ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్యాక్ చేస్తే డెలివరీ బాయ్ వచ్చి మన ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ సెల్లింగ్ అనేది నేను చేస్తున్నాను కాబట్టి నేను పర్సనల్ గా నాకు బాగుంటుంది అని చెప్తున్నానండి. మన ఇందులో వన్స్ సెల్లింగ్ లోకి అడుగు పెట్టాక చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఇది ఎలా చేయాలి, దీనికోసం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టాలంటే మీకున్న బడ్జెట్ లోనే మీరు తక్కువగా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే టేబుల్ జనరేట్ చేసుకోవడానికి ప్రింటర్ అనేది అవసరం అవుతుంది. ఒకవేళ లేదు అన్నా కూడా స్టార్టింగే మీరు ఏమి కొనేసుకొని ఇబ్బంది పడి అమ్మో ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు, నేను ఎలా కొనుక్కోవాలి, అలా ఏమి కంగారు పడకండి. మీ దగ్గరలో నెట్ సెంటర్స్ ఉంటాయి కదా, సో దాని ద్వారా కూడా ప్రింట్ తీసుకోవచ్చు. లేదు నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలను ఇప్పుడే, తర్వాత నేను పెట్టలేను అనుకున్న వాళ్ళు కూడా
ప్రింటర్ని మీరు బై చేసుకోవచ్చు. అది మీకు దీనికనే కాదండి, మల్టీపర్పస్ యూజ్ అన్నమాట. అంటే పిల్లలకి ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ అని ఇలా చాలా వాటికి అడుగుతున్నారు కదా, ప్రింట్ పేపర్స్ తీసుకురండి, ఇలా ప్రాజెక్ట్స్ చేయండి. మీ పిల్లలకి మీకు ఇద్దరికి హెల్ప్ అవుతుంది. సో 2 రకాల ప్రింటర్స్ అనేవి నేను ట్యాగ్ చేస్తాను ప్రొడక్ట్స్ లోని, ఒకసారి చూడండి. నేను యూజ్ చేస్తున్నది, అలాగే తక్కువ కాస్ట్ పడుతున్నది కూడా. సో రెండిట్లో మీకు ఏది బాగా రీజనబుల్ ప్రైస్ ఉంది అని అనుకుంటే మీరు చూడండి. ఆ ప్యాకింగ్ కవర్స్ కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఇదంతా ఈ ఖర్చు ఎక్స్ట్రా మనకేం ప్రాఫిట్ ఉంటుందని అనుకోవద్దండి. మీరు ప్రొడక్ట్ రేట్ మీరు లిస్టింగ్ చేసినప్పుడే ఇవన్నీ మీరు యాడ్ చేసుకొని మీకు ఇంత అమౌంట్ మీకు మార్జిన్ కావాలన్నట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటి గురించి విడిగా సపరేట్ డెడికేటెడ్ వీడియో చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో మీకు ఇన్వెస్ట్మెంట్ లేదు అంటే మీరు ఆ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతానంటే మీరు ఇది స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు జిఎస్టీ నెంబర్ లేకపోతే మాత్రం మీరు చేయొచ్చు. నెంబర్ ఉంది అంటే ఇంకా మీ ఇష్టం. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్రతి దాంట్లో మీరు అమ్ముకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉండే లేడీస్ బయటికి వెళ్ళలేము, మేము ఇంట్లోనే బిజినెస్ చేసుకోవాలి అంటే కూడా మీకు చాలా చాలా బాగుంటుంది. ఎలా లిస్టింగ్ చేయాలి, ఎలా ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, ప్రొడక్ట్స్ ప్యాకింగ్ ఎలా చేయాలి, మనకు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఎలా చూసుకోవాలి, సో బెస్ట్ ప్రొడక్ట్స్ మనం ఎలా ఎంచుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా నేను వీడియోస్ చేస్తూనే ఉంటానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుంది అని అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నాకు ఆ లైక్ అనేది ఒక బూస్టప్గా ఉంటుంది. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.